పొద్దున్నే ఇడ్లీ వడ దోశ ఇలా ఏదో ఒకటి టిఫిన్లా లాగించేస్తాం. లేదంటే ఆదరా బాదరాగా నిద్రలేచి పొలమంటూ పరుగులు తీస్తూ టిఫిన్ తినడం మానేస్తాం. ఒకవేళ మీరు రెండో కేటగిరీ మనుషులైతే డేంజర్లో ఉన్నట్టే. ఉదయం అలాంటి ఆహారం తీసుకునే వారికి భవిష్యత్తు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు 100% ఉన్నాయంట. బ్రేక్ఫాస్ట్ అనేది శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దట్టు అది ముఖ్యమైన ఆహారం కూడా. ఎందుకంటే రాత్రి నిద్ర తీస్తూ మనం 8 నుంచి 9 గంటల పాటు ఏం తినకుండా ఉంటాం, ఏం తాకుండా ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేసినట్టు మాటే. ఆ ఉపవాసాన్ని వదిలేయడం, ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండటం వలన ఒబిసిటీ, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని మనకి ఇప్పటికే చాలామందికి తెలుసు. వీటికి అదనంగా ఎథెరోస్క్లెరోసిస్ అంటే ధమనులు గట్టిపడడం లేదా టైట్గా మారడం కూడా జరుగుతుందట. బ్రేక్ఫాస్ట్ సరిగా చేయని వారికి, పూర్తిగా చేసే అలవాటు లేని వారికి మెడలు అలాగే కడుపులో రక్తధమనులు గట్టిపడడం గమనించారు పరిశోధకులు. ధమనులు గట్టిపడితే గుండె పనితీరు దెబ్బతింటుంది, శరీరానికి ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకదాని తర్వాత మరొకటి శరీర అవయవాలన్నీ పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇన్ని సమస్యలు తెచ్చుకునే బదులు ఉదయం పూట ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్ తప్పకుండా చేస్తే పోలే? ఆలోచించండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.